పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 20వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి పూజా పఠనాలు విశ్వాసాన్ని గురించి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈనాటి సువార్త పఠనం కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని గురించి వర్తమానాన్ని ఇస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసము అనే పదంలో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని తీసివేస్తే వచ్చే పదం శ్వాస. శ్వాస లేకుండా మనిషి బ్రతకలేడు, అలాగే విశ్వాసము లేకుండా క్రైస్తవుడు బ్రతకలేడు అనే సత్యాన్ని ఇక్కడ స్పష్టం చేస్తుంది సువార్త. ప్రియులారా, కుంభవృష్టిగా వర్షం కురిసిన బోర్లించిన పాత్రలో ఒక్క చినుకు కూడా చేరదు. విశ్వాసము లేనటువంటి వాడు విశ్వమంతా తిరిగిన ఇసుమంత విజయాన్ని కూడా సాధించలేడు. ఉత్తిత్తి పశువు మేత మేయదు అంటారు. బలిష్టమైన గుర్రం బొమ్మ గీయవచ్చు, కానీ అది పరిగెత్తలేదు. విమానపు బొమ్మ గీయవచ్చు, కానీ అది గాలిలో ఎగరలేదు. గుర్రం యొక్క బొమ్మ గీయవచ్చు, కానీ అది పరిగెత్తలేదు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాదు, విశ్వసించాలి. విశ్వసించటమే కాదు, తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, అన్వయించుకోవాలి. అన్వయించుకోవటమే కాదు, ఆచరించాలి. ఆచరించటమే కాదు, ఆచరించేలాగా చేయాలి. ఈనాటి సువార్త పఠనం 3 విషయాలని మనకి ఒక పాఠంలాగా వివరిస్తుంది. మొదటిది, ఏ మనుష్యునికి తన సొంత శక్తి సొంత బలం వలన రక్షణ రాదు. రెండవది, దేవుడు మనకి తగినది ఇవ్వలేదు, తగనిది ఇచ్చాడు. తగినది ఏమిటి? మన పాపాలకు తగినట్లుగా రావాల్సింది శిక్ష, నరకం. కానీ ప్రభు తగనిది ఇచ్చాడు, కృప, కనికరం, పరలోకం. మూడవది, రక్షణ అనేది అందరికీ ఇవ్వబడింది. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము ద్వారా ప్రభు చెప్తున్నాడు, దేవుడు అన్యులకు కూడా రక్షణ కల్పిస్తాడు అని ప్రస్ఫుటమవుతుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, అతనిని ప్రేమించి సేవించి అతని నిబంధన అనుసరించడు అన్య జాతి ప్రజలతో ఇట్లు అనుచున్నాడు, నేను మిమ్ము నా పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ప్రియులారా, యూదులు దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి గర్వంతో ఉంటూ ఇతరులను హీనంగా, తక్కువ జాతి ప్రజలుగా, కుక్కల వలె హీనంగా చూశారు. ప్రభు ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీయుల ద్వారా లోకం మొత్తం రక్షింపబడాలి. మనందరం కూడా రక్షింపబడాలంటే 2 మార్గాలు. మొదటిది, మన పాపములను ఒప్పుకోవాలి. రెండవది, ఆత్మ ద్వారా నడిపించబడాలి. అందుకే పౌలు గారు 2 విషయాలు ఇక్కడ 2వ పట్టణం ద్వారా మనకి వివరిస్తున్నాడు. మొదటిది ఏమిటి అని అంటే, యూదులు సువార్తను, రక్షణను తిరస్కరించారు. అందుకే రక్షణ అన్యులకు వెళ్ళిపోయింది. రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 15వ వచనంలో చదువుతాం. రెండవది ఏమిటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతముగా విడిచిపెట్టలేదు. త్వరలో యూదులు కూడా దేవుని కనికరమును పొందుతారు. ఈ 2 వాక్యాల ద్వారా మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఇటు ఇశ్రాయేలు ప్రజలను తప్పు చేసినా వదలడు, అన్యులు ఇశ్రాయేలీలు కాకపోయినా కూడా అన్యులను కూడా వదిలిపెట్టాడు, అందరినీ కూడా కలుపుకుంటాడు. సమస్త మానవాళిని రక్షించటానికే ప్రభు వచ్చాడు. ప్రియులారా, అలా సువార్త పట్టణంలో ప్రభు ఈరోజు కననీయ స్త్రీకి స్వస్థతనిస్తూ ఉన్నాడు తన బిడ్డకి. ప్రభు యొక్క
మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి. సమస్త మానవాళికి పిలుపు. ప్రభు గెన్నెసరెతును వీడి తూరు సీదోను ప్రాంతాలకు వెళ్తున్నాడు ఈరోజు పట్టణంలో. ఎందుకు వెళ్తున్నాడు? మొదటిది తనను తాను రక్షించుకోవటం కోసం, రెండవది ప్రార్థన చేసుకోవటానికి, మూడవది తన శిష్యులకు తర్ఫీదునివ్వటానికి. ఈ సమయంలో ఒక కననీయురాలు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆయన పాదముల మీద పడిందని మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుంటాం. యేసు ప్రభువుతో కులపరంగా కానీ, మతపరంగా కానీ, జాతిపరంగా కానీ, వర్గపరంగా కానీ, పేరు పదంగా కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి స్త్రీ, శపించబడినటువంటి జాతికి సంబంధించినటువంటి స్త్రీ యేసు ప్రభుని సహాయాన్ని అర్థిస్తూ వచ్చింది ప్రియులారా. అన్యురాలు. ఈ కననీయురాలు ప్రియులారా సురోఫెనేకియా అనేటటువంటి జాతికి చెందినటువంటి స్త్రీ. సురోఫెనేకియా అంటే సంకర జాతి. ఆమె ఎలా వచ్చింది? యేసు ప్రభు గురించి విని వచ్చింది. దయ్యం పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని ఆయన పాదముల మీద పడి ప్రభుని అర్థిస్తుంది ప్రియులారా. కననీయ స్త్రీ నేర్పించే 3 సత్యాలు. ఈమె భారము కలిగినటువంటి స్త్రీ. ఎటువంటి భారాలు ఉన్నాయి ఈమెలో? శపించబడినటువంటి జాతి, వెలివేయబడినటువంటి జాతి, అన్యురాలు. తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతూ విలవెల్లాడిపోతుంది. ఎంతో భారాలతో ఉంది ప్రియులారా. అన్ని భారాలు వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమార నాపై కరుణించుము. నీ జీవితంలో భారాలున్నాయా, బరువులున్నాయా, కష్టాలున్నాయా, సమస్యలున్నాయా? అన్నిటిని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు రా అని నేర్పిస్తుంది కననీయురాలు ప్రియులారా. రెండవది, హృదయము పగిలిపోయినటువంటి స్త్రీ ఈ కననీయురాలు. ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు ఆమె అభ్యర్థిస్తుంటే, విజ్ఞాపన చేస్తుంటే ప్రభువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జవాబు చెప్పలా. శిష్యులు యేసు ప్రభుకి రికమెండేషన్ చేయకుండా రిజెక్ట్ చేశారు. మన వెంటపడి అరుస్తుంది, అవమానం పాలైనా కూడా అడిగితే అవునో కాదో అని సమాధానం చెప్తే తాను దారి తను చూసుకునేది. ఒక్కళ్ళు కూడా మాట్లాడలే. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు తగదు అని యేసు ప్రభు అన్నా కూడా అన్ని అవమానాలు భరిస్తూ కూడా హృదయం పగిలిపోయింది. యేసు ప్రభు మాట్లాడకుండా ఉన్నాడు. శిష్యులు ఏం అరుస్తుంది, ఏమైనా పంపివేయ్యా అన్నారు. బిడ్డల రొట్టె ముక్కలను కుక్కలకు తగదు అని అవమానించారు నన్ను. పగిలిపోయింది హృదయం. కానీ విడిచిపెట్టలా ప్రభు సన్నిధి ప్రియుల. మూడవది, ఆమె బహుధైర్యం కలిగినటువంటి స్త్రీ. కుక్కలకు తగదు బిడ్డల రొట్టెలను అన్నా ఆమె అక్కడి నుంచి వెళ్ళాల. ప్రియులరు, ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇక్కడ ప్రభు యొక్క భావం యూదులు అంటే పిల్లలు అని, అన్యులు అంటే కుక్కలు అని అనుకుంటారు. కానీ భావం అది కాదు. ప్రభు వాడినటువంటి పదం లోతుల్లోకి వెళితే కుక్క అంటే అక్కడ పెంపుడు కుక్క. వీధుల్లో ఉన్నటువంటి కుక్కలు మన ఇంటి బల్ల దగ్గర కూర్చోవు ప్రియులారు. పెంపుడు జాతికి చెందినటువంటి కుక్క. ఈనాటి కాలంలో ప్రియుల కుక్కలు కూడా మన బల్లల్లో కూర్చొని, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మరీ భోజనం చేస్తుంది. ఈనాటి కాలంలో కుక్కలను కూడా మన పడక మీద పడుకోబెట్టుకుంటున్నాం. ఈనాటి కాలంలో కుక్కలు కూడా ఆస్తులు బ్యాంకుల్లో బ్యాలెన్స్లు ఎత్తనాం. చాలా జరుగుతున్నాయి. కుక్కలకు కూడా మనుషుల పేర్లు పెట్టేస్తున్నాం. కొన్నిసార్లు శిష్యుల పేర్లు కూడా కుక్కలకు పెడుతున్నారు ఈ మధ్యకాలం. ప్రియులారా, నీకు ఎంత ప్రేమైన ఉండొచ్చులే కానీ అది సెకండరీ. కానీ ఇక్కడ ప్రభు యొక్క భావం, కననీయ స్త్రీ అంది, ప్రభు నాకు పిల్లల భోజనం వద్దు, కానీ బల్ల నుండి పడిన రొట్టె ముక్కలు కుక్కలు తిరును కదా. ప్రియులారా, ఆమె గర్వపడలేదు, సిగ్గుపడలేదు. అందుకే ప్రభు, నాకు కావలసింది నీవు నీ బిడ్డలకు, నీ పిల్లలకి ఇచ్చేటటువంటి రొట్టె ముక్కలు కాదయ్యా, బల్ల మీద నుంచి క్రింద పడేటటువంటి ఆ రొట్టె ముక్కలైనా కుక్క పిల్లలు తినును కదా. ఆ రొట్టె ముక్కలైనా నాకేమైనా దొరుకుతాయేమో. తగ్గింపు ఏమి చేసింది అంటే ఆమెకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది ప్రియులారు. 10 రకాల ప్రార్థనలు చేసింది కననీయురాలు ప్రియులారు.
అణుకువతో ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది, వినమ్రతతో ప్రార్థన చేసింది, వివేకముతో ప్రార్థన చేసింది, గౌరవంతో ప్రార్థన చేసింది, పట్టుదలతో ప్రార్థన చేసింది, నమ్మకంతో ప్రార్థన చేసింది, క్రమంగా ప్రార్థన చేసింది, దయతో ప్రార్థన చేసింది, వదలకుండా ప్రార్థన చేసింది. మనం కూడా ఈ 10 రకాల ప్రార్థన నేర్చుకోవాలి ప్రియులారా. ఈ తల్లి చివరిగా ప్రియులారా 4 రకాలైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తుంది. వివేకము కలిగినటువంటి స్త్రీ ఈమె. వివేకంతో వర్తించింది. ప్రభు తృణీకరించిన వద్దన్న కూడా వివేకంతో వర్తించింది. మదర్ తెరెసా ఒకసారి ఒక దుకాణానికి వెళ్ళి, అయ్యా పేదలకు ఏమైనా ఇవ్వయ్యా అంటే, ఆ దుకాణం వాడు మదర్ తెరెసమ్మ చేతిలో ఉమ్మేస్తే ఆ ఉమ్మి చేతిని వెనకాల పెట్టుకొని, అయ్యా ఈ ఉమ్ము నేను తీసుకుంటాను, పేదలకు ఏమైనా ఉంటే ఇవ్వయ్యా అంతే ప్రియుల. దుకాణం వాడి కడుపు కరిగిపోయి మదర్ తెరెసమ్మ చేతిలో కొంత డబ్బు ఇచ్చాడు ప్రియుల. నా కుమార్తె అనారోగ్యంగా ఉన్నది. ప్రియులరా, ఇక్కడ కన్ననీరాలు నా కుమార్తె మీద దయచూపుము అంట్లా, నాపై దయచూపుము అంటే నేను వేరు నా కుమార్తె వేరు కాదు, మేమిద్దరం ఒకటే, నాపై దయచూపు. వివేకముతో వర్తించింది. రెండవది, పట్టుదల కలిగినటువంటి స్త్రీ. వదిలిపెట్లా, మొండిగా కూర్చుంది. ఈమెను పంపివేయి ప్రభువా అంటున్న, గొడవ చేస్తుంది, పంపించేయి. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ప్రియులరా, మిమ్మల్ని కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ప్రియులరా, గురువును బట్టి, అమ్మగారులను బట్టి, ఉపదేశాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, మర్యాదలాన్ని బట్టి, కులాన్ని బట్టి, జాతిని బట్టి, పాటల బృందాన్ని బట్టి, స్నేహితులను బట్టి 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 గుడికి రామాకండి. దేవుని బట్టి రండి దేవుని దగ్గరికి. వాళ్ళను బట్టు వీళ్ళను బట్టు, నువ్వు వస్తే నేను గుడికొత్తా, నువ్వు మనిద్దరం కలిసి పాటలు పాడదామంటే నేను వస్తా. ప్రియులరా, బేరసారాలు కాదు దేవుని దగ్గర. అందుకే ప్రభు యెరూషలేము దేవాలయంలో ఎడ్లను గొర్రెలను అమ్మేటటువంటి వారిని కొరడా తీసుకొని, ఇది నా తండ్రి దేవాలయం, దీన్ని దొంగల గుహగా మార్చొద్దు. దేవుని కొరకురా ప్రియులారా. కాలు జారిపడ్డ వాణ్ణి పైకి లేపరు, పైకి లేచి వచ్చిన వాణ్ణి పల్లకి మోతురు అందరూ. కాబట్టి పట్టుదలతో దేవుని దగ్గరకు రా, వాళ్ళని బట్టో వీళ్ళని బట్టో కాదు. మూడవది, దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీ. చేసుకోగలిగినంత నువ్వు చేసుకో, ఎక్కగలిగినంత ఎక్కువ, పరిగెత్తగలిగినంత పరిగెత్తు, చదవగలిగినంత చదువు, పాడగలిగినంత పాడు. నీ స్తోమతకు లేదే, నువ్వు వెళ్ళలేవే, నువ్వు చెయ్యలేవే, నీ వల్ల కాదే, నీ అదుపులో లేదే, దాన్ని మాత్రం దేవుని మీద ఆధారపడు. అందరూ నిరాకరించారు, కానీ ఈమె మాత్రం ప్రభువు మాత్రమే చేయగలడు అని ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రియులార, తర్వాత చివరిగా ఈమె దేవుని స్తుతించినటువంటి స్త్రీ. పాదముల మీద పడటమే కాదు, దావీదు కుమార నన్ను కరుణించుము అంది ప్రియులార. ఐదవది, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. యేసు ప్రభు తను ఎన్ని మాటలన్నా, మొట్టమొదటి మాట విశ్వాసపు మెట్లు 3. యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడలా, ఏం చేయలే. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని అవమానించిన, ఏం చేయలే. ఇవన్నీ తట్టుకుంది కాబట్టి యేసు ప్రభు చివరిలో ఏమన్నాడు తెలుసు? అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది అని మెచ్చుకున్నాడు. నీకు ఎన్ని బాధలు వచ్చినా చిట్ట చివరికి విజయము నీదే, విశ్వసిస్తే. కాబట్టి విశ్వసించు, దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించు, విజయము సాధించు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.